హాయ్ హలో నమస్తే నేను మీ శైలజ వచ్చేసాను ఇంకొక వీడియోతో. ఈరోజు మీతో నేను మష్రూమ్ కర్రీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సారీ అండి, స్కిప్ అయిపోయింది. యాక్చువల్లీ నేను వీడియో చేద్దామని అనుకోలే, మళ్ళీ నాకు అనిపించింది మీతో షేర్ చేద్దామని, అందుకనే వీడియో తీశాను. ఆనియన్స్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే. అందులో ఇంకేం లేదు, ఆయిల్ అంతే. దాని తర్వాత మిక్సీ పడుతున్నాను. దాంట్లో టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కాజు అంతే. ఇవన్నీ వేసేసి పేస్ట్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్. అది ఇందులో మిక్స్ చేసేసేయాలి. ఎందుకంటే మనకి కొంచెం థిక్గా గ్రేవీ కావాలి అనుకుంటే కాజు వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నా చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆనియన్స్లోనే వేసేసాను, చెప్పాను కదా. అది నేను అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో తీద్దామని, షేర్ చేద్దామని వీడియో తీశాను. ఇదంతా వేసేసి కాసేపు కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గించాలి. మష్రూమ్ కర్రీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. మష్రూమ్ మంచూరియా నేను చాలాసార్లు చేశాను, నేను మీతో షేర్ చేసేసుకున్నాను ఆల్రెడీ ముందే వీడియోస్లో. మా పిల్లలు మష్రూమ్ అంటే ఇష్టంగా తింటారు, అందుకని ఆ మిక్సీ పట్టిన అది ఉంటుంది కదా జార్లో, కొంచెం దాని పేస్ట్, కొంచెం వాటర్ వేసేసి యాడ్ చేశాను. మష్రూమ్లో చాలా టైప్స్ చేసుకోవచ్చు అండి మష్రూమ్తో. ఈసారి కర్రీ ట్రై చేస్తాను. ధనియా పౌడర్ వేసుకుందాము. అండ్ కొంచెం గరం మసాలా. నేను గరం మసాలా పౌడర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు రెడీగా, ఎందుకంటే అప్పటికప్పుడు మనం చేసుకోలేము కదా, అందుకని నేను ముందే దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను గరం మసాలా పౌడర్. అది వేసేసి మంచిగా కలిపేసుకోవడమే. ఇంకో చిన్న కడాయి పెట్టుకొని పక్కన మనం మష్రూమ్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను అది వాటర్లో వేసి పెట్టాను. కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఇదిగోండి వాష్ చేసుకున్న మష్రూమ్స్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి, బాగా వస్తుంది. ఎందుకంటే రెస్టారెంట్లో మనం తింటాం కదా, ఆ టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి, నేను ఫస్ట్ టైం చేశాను కానీ ఐ హోప్ నేను బాగా చేశానని అనుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్లో చాలా బాగా వచ్చిందండి అనుకున్నా, కానీ టేస్ట్ చేశాకైతే చాలా అంటే చాలా బాగుంది. రెస్టారెంట్ కన్నా చాలా బాగుంది. అండ్ క్వాంటిటీ కూడా మనకి ఎక్కువ వస్తుంది కదా, అక్కడైతే కొంచెమే, అంటే మనం కొనుక్కుంటాం కాబట్టి చిన్న డబ్బాలో వస్తుంది కదా కర్రీ. అది కూడా ఆల్మోస్ట్ 350 అలా ఉంటుందండి మంచి రెస్టారెంట్స్లో. అందుకని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, డబ్బులు సేవ్ అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది అండ్ హెల్తీగా తినొచ్చు. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాము. వేసేసుకొని కొంచెం సేపు దాన్ని అంటే ఉడకనిద్దాము, ఎందుకంటే ఆ పచ్చివాసన అనేది అంతా పోతుంది, మంచిగా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు అంటే యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అన్నమాట మష్రూమ్ కర్రీ. అందుకని కాసేపు ఉండనిచ్చేసి దాని తర్వాత ఇదంతా అందులో వేసేసుకోవడమే. వేసుకొని మళ్ళీ ఒకసారి లాస్ట్లో కలిపేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకొని ఉడికిచ్చేసి ఆఫ్ చేసేసుకోవడమే గ్యాస్. యాక్చువల్లీ నేను కొత్తిమీర అవన్నీ సపరేట్గా పైనుంచి వేయలేదు, కొత్తిమీర నేను పేస్ట్ చేసే వేసేసాను. ఎందుకంటే అన్నీ తీసి పక్కన పెడతారు పిల్లలు, పేస్ట్ చేసామనుకోండి అన్నీ మంచిగా తినేస్తారు కదా గ్రేవీతో పాటు అనేసి నేను ఇందాక చూపించాను కదా టమాటో పేస్ట్లోనే అన్నీ వేసేసాను అనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయింది. అవి కొంచెం మెత్తపడంగానే ఆఫ్ చేసేసి ఇదిగోండి నేను ఆల్రెడీ గ్రేవీ తయారు చేసి పెట్టుకున్నాను కదా అందులోకి వేసేస్తున్నాను. వేసేసి మూత పెట్టేసేయడమే. కాసేపు మళ్ళీ కొంచెం దాన్ని ఉడకనిచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతేనండి. చాలా ఈజీగా కూడా అయిపోయినట్టు అనిపించింది నాకు ఈ కర్రీ. అంటే మష్రూమ్ మంచూరియా అయితే కొంచెం టైం టేకింగ్ కదా, ఇదైతే అంతేం కాదు. సేమ్ మంచూరియాలానే చేయడం, కాకపోతే దాంట్లో మనం మష్రూమ్ యాడ్ చేసుకుంటాం అన్నమాట, అంతే.
కాకపోతే మష్రూమ్ మంచూరియా కూడా చాలా బాగుంటుందండి. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం. ఇదిగోండి చూస్తే తెలుస్తుంది కదా మీకు, మంచిగా చాలా టేస్టీగా అయింది. అసలు చాలా యమ్మీగా అయింది. మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఇదిగోండి ఆయిల్ పైకి తేలే వరకు చేసుకున్నాను, అయిపోయింది, రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.